తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఐటీ పరంగా వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లు ముందుకు తీసుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణను మళ్లీ చీకట్లోకి నెట్టాలని ఆలోచన చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. నారాయణపేట మండలంలోని బజాపూర్ గ్రామంలో గడప గడపకు తిరిగి ఓటర్ల పరిస్థితిని దగ్గరుండి చూశారు ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సంతోషంగా మంచి వాతావరణంలో ఉంటే ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కర్ణాటక రాష్ట్రంలో 10 గంటల కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 5 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. రేపటి రోజున కాంగ్రెస్కు ఓటు వేస్తే మనకు ఇన్వర్టర్లు జనరేటర్లు రాక తప్పదన్నారు. అమెరికా నుంచి మొదలు తెలంగాణ వరకు రేవంత్ రెడ్డి ప్రతిరోజు రైతులకు ఇచ్చే కరెంటుపై వివిధ రకాలుగా మాట్లాడుతున్నారని, ఎకరాకు గంట 3 ఎకరాలకు 3 గంటల చొప్పున కరెంటు ఇస్తామంటూ చెప్తున్నారన్నారు. ఒక రైతుకు 10 ఎకరాలు ఒకే చోట ఉంటే ఆ రైతుకు ఎంత కరెంటు ఇస్తారని, ఇచ్చే కరెంటు ఏ సమయాల్లో ఇస్తారో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, ఆ విషయాలను ప్రజలకు చెబితే తాము అలా అనడం లేదని కావాలనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద జల్లుతారని అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.